మా చెల్లిని ఎందుకు మెసేజ్ చేస్తున్నావు? మీ చెల్లినే ఎందుకు పోతున్నావు బాయ్? అందుకు అడుస్తున్నావు, మీది మీదకి వస్తున్నావు. ఏం చేస్తావు? ఏం చేస్తావు? అంటే మీ మాట వీడియో తీసుకుంటా కొడుతున్నావురా? ఆగురా చెప్పేది, ఆగురా మా చెల్లి నా సొంతం చెల్లిరా. ఈడెందుకు ఏమైందిరా? నువ్వు ఎవర్రా? నువ్వు ఎక్కువ చూసుకొని ఏం చేస్తావు? अरे मैं इसका दोस्त है, क्या वाले रुक रे भाई, बात करेंगे, रुक करता रुक बात करेंगे। अरे మా చెల్లిని మెసేజ్ చేస్తుంటా. అరే కొడుతున్నావు ఎందుకు? ఆగరా బాయ్, నువ్వు ఆగరా, నీ చేతులు ఎత్తున్నావురా మేము ఎత్తాలి. అరే ఆగరా, వీడియో కోసం చేసిన చేతులు వీడియో కోసమా? వీడియో కోసం ఏమైనా అరే ఆవిడ చాటింగ్ చేస్తుంది, మీ చెల్లెని నాకేం తెలుసురా? ఇప్పుడు ఏమైంది? అరే మీరు పక్కకు పోర్రా, మీరు మధ్యలో కావాలి నాకు. అరే ఏమైంది తెలుసా శివ? ఫస్ట్ వాళ్ళ చెల్లి నాకు ఫాలో కొట్టింది. ఇప్పుడు అసలు ఏమైంది తెలుసారా? ఇప్పుడు ఏమైందంటే మీ మాట వీడియో తీసుకుంటా. ఎవరు కొడుతున్నావురా? ఆగురా చెప్పేది, ఆగురా रुको रे भाई, बात करेंगे क्या हुआ? नको बोल. अरे रे भाई रुको. अरे रे भाई क्या बोलना रे भाई? भैया बोलो. भाई तू कौन सी क्लास में? कौन सी क्लास? अरे वो नहीं रे भाई, रुको. भाई बोल, तुम क्या करता? बात करेंगे, बात करता सुनो. जैसे बात कर रहे भाई. ठीक है. ये क्या हुआ मालूम? చూడరా भाई, తెలుగులో చెప్తా విను. ఆ నుంచి మేము వీడియో తీసుకొని వస్తున్నాం రా. వీడియో తీసుకుంటూ వస్తే కూర్చుని ఈడు శివ ఇద్దరు కూర్చురు. ఇద్దరు కూర్చుంటే లేదో చాటింగ్ చేస్తారు. వీడు వచ్చి మా వాడు వచ్చి చాటింగ్ చేస్తున్నా అని చెప్పిండు మాకు. అయితే మేము ఏం చేసినామంటే వాడు చాటింగ్ చేసి ఫోన్ ఉంచుకొని చూసినాం. చాటింగ్ ఎవరిందంటే మీ చెల్లి ఉందని నాకేం తెలుసు. మీ చెల్లెనా అసలు ఆమె? మా చెల్లి నా సొంతం చెల్లిరా. ఈడెందుకు మెసేజ్ చేస్తాడు? ఏమనరా? ఏమైంది తెలుసా? ఫస్ట్ ఇలా చెల్లి ఏం చేసింది, ఫాలో కొట్టింది. నాకు తెలియదు రా ఇలా చెల్లని. మళ్ళీ నేను ఫాలో బ్యాక్ కొట్టినా. ఎందుకు కొట్టినవరా? తెలుసా అసలు ఫాలో బ్యాక్ కొట్టినా? అని తెలియదు ఇంకి అంటే నీకెందుకు ఫాలో కొట్టినా, ఫాలో చాటింగ్ చేస్తుండీడు. చాటింగ్ చేస్తుంటే నువ్వు ఇవ్వాలంటే నా పేరు పంపించింది. అయితే చెప్పురా చెప్తుంది అదే రా, మేము ఇద్దరం అప్పుడే. అరే మళ్ళీ నువ్వు ఫాలో బ్యాక్ కొడతారే. మళ్ళీ చెల్లి చెప్పాలి. చెప్పరా, ఏం మాట్లాడుతుంది చెప్పు. వాళ్ళ చెల్లినే నాకు ఫాలో వచ్చింది. ఫాలో అయితే నువ్వు ఫాలో బ్యాక్ మాట్లాడతారా భయ్? మీరు మీ అందరినీ కొట్టేస్తారా? మంచి మాట్లాడుతున్నారా?
ఆగు, ఏమైతుంది? ఆగరా బై. ఏమైతుందిరా? సరే, మాట్లాడరా. మాట్లాడదాం అన్నప్పుడు ఎందుకు చేసినావు? ఆగు, మాట్లాడు. ఆగరా బై, అసలు నీకు అర్థమైందా? అరే నువ్వు గమ్మున ఏంట్రా బై, ఎక్కువ మాట్లాడితే కొట్టేస్తాను ఏమన్నా అనుకో. నన్ను కొడతా నిన్నే కొడతా. నన్ను కొడతా నిన్నే. అరే మీ అందరినీ కొడతారా నేను సరే ఒక్కనే బై, అవన్నీ ఆగరా బై. చెప్పురా బై. అరే అరే చెల్లి ఫాలో కొట్టింది, ఫస్ట్ ఫైల్ ఎవరు కొట్టిరు? ఆమెనే కొట్టింది. నీ చెల్లెందుకు కొట్టింది ఫాలో? ఫాలో కొడతాది రా భయ్ ఎందుకు కొడతాది? ఎందుకు కొడతాను మళ్ళా బ్యాక్ నీ చెల్లెందుకు కొడతాది? ఆమె ఇష్టం రా మావని ఇష్టం, మా ఇష్టం. ఇట్లా ఇష్టం రా నువ్వు మాట్లాడుతాను మధ్యలో మాట్లాడరా మీరు మాట్లాడరా. నీ చెల్లెందుకు ఫాలో కొట్టింది? మా చెల్లి ఇట్లనే ఒట్టి కొడతాది రా మామూలు కూడా ఒట్టి కొట్టింది. నువ్వు మాట్లాడకురా. ఎందుకు కొడతారు చెల్లెందుకు కొడుతుంది? మా చెల్లి ఇష్టం రా భయ్ మావని ఇష్టం. మేము ఇష్టం అది దంచి అర్థం నువ్వు గలీజ్ మాటలు మంచి మాట్లాడు, మాకు కూడా వస్తాయి మాట్లాడు. వాళ్ళ గల్లీలో మా ఇజ్జత్ పోయిందిరా ఏమి అదే ఇజ్జత్ పోయిందంటే మీ చెల్లెని ఫాలో కొడతావా? అరే మళ్ళీ ఈ మెసేజ్ ఎందుకు వేస్తారు రా ఆమె మెసేజ్ వేసింది ఆమె మిస్టేక్ అయిపోయింది రా భయ్ మావన్ మిస్టేక్ అయింది. ఆ మామని మాట్లాడకు నువ్వు क्या అర్థమైతే करता रे भाई क्या करता तू क्या करता? तू क्या करता अरे रे, वो नहीं रे पक्का भाई, तू रे, रे, అన్నీ बेटा। ఆగరా భాయ్. జాను చేతో వన్ మీకు చూపిస్తున్నావు. అలా ఆవుసు, అరే నువ్వు చేతులు ఎత్తా కదా భాయ్. मैं बोल- चावा रे भाई, क्या करता रे भाई? तू क्या करे? तू चावा. तुम गाँव में पकड़ के देख के मार हाँ, मार बुलाओ, बुला भाई। बुला बुला, बुला किसको बुलाता? बुलाओ अरे बुला रे रे. సరే, అరే నీ చెల్లె తప్పు పెట్టుకున్నా ఎందుకు పిలుస్తావు? अरे మా చెల్లి తప్పు పిల్లలా, ఉందనే. మేము పిల్లలా? ఆ పిలుచుకోరా భయ్ ఏమని పిలుచుకుంటావు అరే మీ చెల్లె తప్పు, మీ చెల్లె నువ్వు ఫాలో అవుతుంది చెప్పురా. అరే కొడతాదిరా భయ్ నేను కూడా మళ్ళీ ఎనిమిది కొడతాడు రా. ఇట్లా కొడతారా అవునా బేబీ, చిన్న ఎందుకు రా భాయ్ తిడతారా? అందుకు అరుస్తున్నావు, మీది మీదకి ఎందుకు వస్తున్నావు? ఇంకా నువ్వేం చేస్తావు దక్క ఎవరికి ఇస్తావు ఏం చేస్తావు? అయిపోతారా రే బేటే రే, ఏం అరే చేస్తావు? బయట గిడే మంచి మాట్లాడు, మంచి మాట్లాడుతున్నా, మంచి మాట్లాడు. ఏం చేస్తావు? నువ్వు దూరం ఉండు అసలు అరే మాట్లాడు. నువ్వు దూరం ఉండరా భయ్? మాట్లాడడానికి వచ్చినావా? మాట్లాడడానికి వచ్చినావా? నీ చెల్లె పిలుచుకురా ఫస్ట్ మాట్లాడదాం. అవన్నీ ఆడరా భాయ్, నీ చెల్లె తప్పు ఉంది. నా బులాతా నా బులాతా नहीं बुलाता ठीक है नहीं बुलाता ना तेरे सिस्टर का फॉलो मारा बोलो. అరే మాरते रे भाई तुम्हें मर्जी నువ్వు మొత్తుకుంటున్నావు మా మెల్ల మాట్లాడు. ఎందుకు మొత్తుకుంటున్నావు? अरे ఇగో ఏ నువ్వు ఏం చేస్తావురా అరే అరే మీది ఓకురా నేను మాట్లాడుతున్నా అన్నట్టు సేపు మాట్లాడతా. మళ్ళా నేను జరిగిడ్ అయిపోయిన అనుకో నేను నుంచి ఓ అంటున్నా. అయిపోతే మళ్ళీ మీరు వస్తుంటారా గల్లీ సరే ఉరుకుతాం రా, మేమే ఉరుకుతాం. అవన్నీ ఆదరా పోయి ఎందుకు వాళ్ళు ఒకటి నాకు ఒక్కటి ఫస్ట్ మాట్లాడు, చేతులు ఎత్తకు, గట్టిగా మాట్లాడు. మేము కూడా మాట్లాడడం అనుకో గలీజ్ అయిపోతుంది. మాట్లాడేదా ఏం చేస్తా ఏం గలీజ్ అరే మేము చేతుల్లో పట్టినాం అనుకో నువ్వు ఇడికెళ్ళి ఎవరు నువ్వు? ఆగురా భయ్. ఏమైంది ఇప్పుడు ఏంటి? అరే ఆమె కొడతారా భయ్ ఎందుకు కొడతావురా? అంటే నేను దాని వేస్తున్నాను. గాలి చేస్తుంది ఇగో చూడు చేతిలో గాలి చేస్తుంది. అరే నువ్వు అరే మంచి మాట్లాడాలంటే మాట్లాడుతున్నారు. చేతులు గీతులు ఎత్తే మంచిగా ఉండదురా. మేము చేతుల్లో పట్టినా అనుకో అరే నువ్వు ఏం చేస్తావు నువ్వు? అర్థమైందా? శివా, కొట్లాడితే ఏం రా శివ? మళ్ళీ ఆడేందుకు గాజులు గిజులు అంటున్నాను రా. గాలి చేస్తుర్రు మీరు ఆగరా భయ్, జయవాడ నావు. అరే ఇప్పుడు అరే ఫాలో మీ ఎవరు కొట్టి నువ్వు మాట్లాడరా భయ్, అసలు ఎవరు ఫాలో కొట్టి మాట్లాడతారు. చేతులు వేస్తే మంచిగా ఉంటుంది. మీరు అంతా జరిగిపోరు సరే నీకు జరుగుతా, చేతులు వేస్తే మాత్రం మంచి ఉండదు. చేతులు వేస్తే మాత్రం మంచి ఉండదు చెప్తున్నా. ఏం మాట్లాడు, చేస్తారు ఏం చేస్తారు ఏదో ఒకటి చేస్తావు. నువ్వు మాట్లాడు. ఏం చేస్తారా రే మా చెల్లిని ఎందుకు మెసేజ్ చేస్తున్నారు మీ చెల్లినే చేసింది. మీరికి ఎందుకు వస్తున్నావు బాయ్? ఆగు. ఏయ్, అబద్ధం చేస్తున్నావా? అదే మధ్యలోకి వస్తుంటా ఏంది? ఏయ్ ఏమైందిరా? అరే ఏమైందిరా నీకు? మధ్యలో రాకుండా భయ్ మధ్యలో కాదురా, నీ చేతులు ఎందుకు చెప్తున్నావు? నా ఇష్టం రా భయ్ నువ్వు గమ్మున మాట్లాడిన సేపు మాట్లాడు. మేము కూడా కలిసి వచ్చి చెప్తాం రా భయ్. నువ్వు ఎందుకు రాకు నువ్వు? ఏం చేస్తావురా రేయ్? మాట్లాడు, కాలు చెప్తున్నావురా? అరే, ఏడిపోతుర్రా? మాట్లాడమ్మా. నువ్వు చేతులు గీతులు వచ్చింది మంచిగా. నేను చేయవద్దురా, ఏం చేస్తావు? అరే అవన్నీ ఆదరా భయ్, నువ్వు గమ్ము. ఏయ్, ఇగో అరే నువ్వు ఇట్లా ఆడరా రేయ్. రేయ్, ఇగో రా భయ్, మాట్లాడము. నువ్వు మీది లేవు కావు. ఏం చేస్తావు? అరే నువ్వు ఏం చేస్తావు? ఆదరా మాట్లాడరా. కొట్లాడికి వచ్చేస్తారా? ఆరా చేస్తారా? మాట్లాడు గమ్ము. అందుకే నాకు ప్రశాంత్ అరే చేతులు ఎత్తకే మాట్లాడు. తమాషాలు అయితే నాకు అమ్మాయి సేపు తమాసురా. గమ్ము. ఏం అరే చేస్తుండ్రా? అరే మీరు ఎందుకు మధ్యలోకి వస్తారు? పక్కన నించోరు మీరు. రేయ్, सबको मार दो धक्का किसको दे रहा रे धक्का किसको दे रहा रे
అరే అందరు చూస్తుర్రా భయ్ గల్లీ ఎందుకు అరే అరే అసలు అరే అయ్యో మాట్లాడాలి నువ్వు చేతులు ఎత్తుకొని వచ్చాడు గమ్మున మాట్లాడు అంతే మాట్లాడరు జేవర్ ఏమైంది అసలు ఎవరు ఫాలో కొట్టారు అరే వాళ్ళ చెల్లినే ఫాలో కొట్టిందిరా ఫస్ట్ ఫాలో కొట్టంగానే ఎవరని నేను మెసేజ్ చేసిన ఎన్నిసార్లు చెప్తారా ఫాలో మాట్లాడకరా భయ్ అది చెప్పింది వినరా భయ్ ఆవరా భయ్ అయితే నేను నీ క్లాస్మేట్ ఇవంతా మెసేజ్ చేసింది ఆమె ఆ తర్వాత అవునా ఫాలో ఎవరు కొట్టింది ఆమె కొట్టింది ఆమెనే కొట్టింది ఆమె ఫాలో కొట్టింది అంటారా మీరు ఫాలో కొట్టింది ఎవరు అని చెప్పి నేను మెసేజ్ చేసిన ఫాలో ఎవరు కొట్టింది ఎవరైనా అడిగిందంటారా ఎవరైనా అడగానే మీ చెల్లెగా ఏం చేసినా ఆమె తెలుసు ఏమని చేసిన తర్వాత ఎవరని పెడితే మెసేజ్ ఎందుకు వేసినవరా అబ్బాయి ఏమైందిరా అదే మాట ఏమైంది నీది రా. నాకు చెప్తే మీ చేతులు పెట్టదు మంచి చెప్పురా అరే మీకు అలా ఆమె క్లాస్మేట్ అని చెప్పంగానే నేను ఏం చేసిన అవునా క్లాస్మేట్ సరే సరే బాయ్ బాయ్ అని చెప్పంగానే ఆమె ఏం చేసింది మళ్ళీ మెసేజ్ చేసింది 5 నిమిషాలు ఏమని చేసింది తిన్నావా ఏం చేస్తున్నావా అని ఆమె చూడు చూడరా నేను కూడా వింటున్నా ఆ తర్వాత నేను నీకెందుకు అంత మీరు నువ్వు చదువుకోవచ్చు అని నేను చెప్పిన ఆమె ఫోటోలు పంపించింది ఎవరు ఆమె ఫోటోలా బుక్లో అది ఫోటోలు పంపించింది నేను ఇది చదువుతున్నా ఇదని చెప్పి ఆమె ఫోటోలు పంపించింది అయితే చదువుకో నాకెందుకు చెప్తున్నావు అని నేను చెప్పిన ఆ తర్వాత కాసేపు అయినాక ఐ లవ్ యూ అని మెసేజ్ చేసింది ఆమె చేసిందా ఆమెనే చేసింది ఆ తర్వాత అంటే ఆమె ప్రపోజ్ చేసిందా నీకు అవునరా అయ్యా ఏమని చేసింది ఐ లవ్ యూ అని చేసింది చూడరా ఇప్పుడు మాట్లాడు ఇప్పుడు కొట్టాలా మేము నీకు చెల్లె చేసింది కాబట్టి నిన్నే నన్ను కొడతారా ఆగరా ఆగరా కుట్టి చూపెట్టురా నిన్ను ఆగరా కుట్టి కోసుకుంటా అది కోసుకుంటా అని మీ చెల్లి చేయి కోసుకుంది అప్పుడు ఇట్లా చూసిన చూసిన అంతే అట్లా అయింది స్టోరీ అదే చాటింగ్ వీడియోలో చూపిస్తాను మళ్ళా ఆమె ఫోటోలు పంపిస్తుంది అరే, అరే. ఏ ఆగరా శివ మళ్ళా ఆమె ఫోటోలు పంపిస్తుంది ఆ తర్వాత మెసేజ్ చేసింది మళ్ళా చేయి కోసుకునే ఫోటో అంతా పంపించింది ఇప్పుడు నువ్వు నాతో చేయకపోతే అరే నేను ఇప్పుడు మీకు ఏమన్నాను రాబాయ్ అరే మా చెల్లిని కూడా కొడతా నిన్ను కొట్టినా అని సారీ రాబాయ్ ఇంకోసారి నువ్వు మెసేజ్ చేస్తే మనం మంచిగా ఉండదు చూడు నేను ఏం చేయాలి మావాడికి ఎందుకు రా భయ్ నీ చెల్లి అరే 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 నేను అరే ఇంకోసారి మా చెల్లి మాట్లాడితే నాకు ఫోన్ చేయరా నంబర్ ఇస్తా దాని మీద ఫోన్ చేయి నా చెల్లికి కూడా కొడతా ఇంకోసారి నువ్వు కూడా మెసేజ్ చేయి సరేనా అర్థమైందా సరే చెప్పినావా చెప్తావు అసలు మావాడికి అలాంటి ఇంట్రెస్ట్ ఉండవు వస్తాడు స్కూల్కి పోతాం వస్తాడు వీడియో చేసేస్తాడు వెళ్ళిపోతాడు ఆమె వేసింది కాబట్టి ఫాలో బ్యాక్ చేసింది ఆమె మెసేజ్ చేసింది అంతే దానికే నువ్వు వచ్చి ధనాదన కొట్టడం మాత్రం కరెక్ట్ కాదు అది నువ్వు వచ్చి ధనాదన కొడితే నన్ను మాట్లాడాలి ఎవరైనా అరే మేము కూడా లేపాలంటే లేపగలుగుతాం ఎందుకు మన తప్పు ఉంది కాబట్టి మేము గమ్మున ఉన్నాం ఇది ఆమె ప్రపోజ్ చేసింది ఇది చేసింది అవన్నీ నువ్వు అడం వేసుకొని మాట్లాడాలి నువ్వు అరే నేను చెల్లె తప్పు నాకు తెలియదు కోపం ఉండేరా నాకు మాకు కూడా కోపం ఉంది అని కొట్టినా మనం కొడుతున్నామా గమ్మున మాట్లాడతాం కాబట్టి నువ్వు కూడా అరే మాట్లాడాలి మీకు కూడా చెల్లి ఉంటే మీరు కూడా అట్లనే చేస్తుండేరా అబ్బాయి అరే అవునా చెల్లె ఉంది చేస్తుండే కానీ నువ్వైతే మీ చెల్లె తప్పు ఉందా ఏం తప్పు ఉందా ఏదో ఒకటి తెలుసుకొని మాత్రం నువ్వు రావాలి ఇట్లా వచ్చి ధనాన కొట్టుడు ఆ కింద పెట్టి కొట్టుడు అది అది కూడా నాది కూడా కరెక్ట్ మీ చెల్లె తప్పు ఉంది మీ చెల్లెకి పోయి మాట్లాడు పాంట నువ్వు పిలుచుకోరా మాట్లాడమంటే మనం మాట్లాడడం కానీ నువ్వు మాత్రం ఇంకోసారి చేతులు ఎత్తే అరే నువ్వు ఇంకోసారి చేస్తే మాత్రం మంచిగా ఉండదురా అరే నేను నువ్వు మాత్రం అనిపించే మాత్రం కొడితే గిడితే మంచిగా ఉండదు మీ చెల్లెకి పోయి చెప్పుకో సరే నేను ఇంకోసారి చేయకరా వీడియో బంద్ చేయ దానికి ఎవరు ఇస్తున్నారు ఇంకోసారి ఆడు కనిపించినప్పుడు ఒక్కని కొట్టినావు అనుకో అప్పుడు గలీజ్ అయిపోతావు ఏం చేస్తారు మళ్ళా కొట్లాట అవుతుంది అరే మళ్ళా ఇంటికి సైడ్ శివ ఆవు శివ నువ్వేం తెలుసా ఇంకోసారి మాత్రం మా మెసేజ్ చేయడం మీ చెల్లి కూడా బ్లాక్లో వేసేయమని చెప్పు మీ చెల్లి వేయడు ఇంకోసారి వేరొక నుంచి ఏమైనా చేసింది అనుకో మాత్రం మంచిగా ఉండదు చెప్తున్నా నిన్నే కొడతాం ఈసారి ఏమని అనుకున్నా నిన్నే కొడతా మీ చెల్లి మమ్మల్ని మామని కొట్టినాం అప్పుడు ఇప్పుడు ఏదో కాంబరమైజ్ అయ్యి గమ్మున ఉంటున్నాం నువ్వు గల్లల గిల్ల లేపితే కాదు ఇడ సరేనా అది ఇంకోసారి చేసి మీ చెల్లి కూడా చెప్పుకో నువ్వు బయట గిట్టే మంచిగా మాట్లాడు ఇవ్వరా బాయ్ అని కాదురా బాయ్ నువ్వు వెళ్ళిపో మీ చెల్లెతో మాట్లాడుకో అరే నడరా ఇంకోసారి చేయరు సరేనా అరే బంద్ చేయరా బాయ్ వీడియో బంద్ చేయి